హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక కానిస్టేబుల్ వచ్చి ఇక జయనందన్ ఫోటోను చూపెట్టగానే అసలు వీడు మనిషేనా, ఒక అమాయకురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వీడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో పాపం ఈ అమ్మాయికి తెలీదు. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి సైకోలా బిహేవ్ చేసేవాడు, అమ్మాయిని బయటికి పంపించేవాడు కాదు. ఎవరైనా మాట్లాడితే ఇక ఆ అమ్మాయికి టార్చర్ చూపించేవాడు. ఈ అమ్మాయి కూడా వీడి చేతులు బలైపోయింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయినైనా కాపాడాలి. అన్ని విషయాలు ఈ అమ్మాయికి చెప్తే ఇక ఈ అమ్మాయినే బ్రతుకుతుంది, లేకపోతే ఇక జయనందన్ చేతుల్లో ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తుంది. అవును మేడం, మీరు చెప్పేది కూడా నిజమే. అసలు ఈ జయనందన్ ఎందుకు అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ మీద సైకోగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు మేడం? వాడి బిహేవియర్ ఏంటంటే ఇక పెళ్ళయ్యాక ఆ అమ్మాయిని బయటికి పంపించాడు, ఇంట్లోనే లాక్ చేసి ఫింగర్ ప్రింట్ ఉంచుతాడు. తనకు ఏం కావాలన్నా ఇంటికి తీసుకొని వస్తాడు, కానీ పాపం ఆ అమ్మాయిని మాత్రం బయటికి పంపించడు. మరి ఎలా మేడం, ఆ అమ్మాయినైనా కాపాడాలి కదా. మనం ఏమీ చేయలేం. ఆ అమ్మాయి తన భర్త మీద కేసు పెడితే ఇక మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇక మనం జయనందన్ని అరెస్ట్ చేయవచ్చు. మన దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. అవును మేడం, మీరు చెప్పేది నిజమే. ఆ అమ్మాయి అయినా సరే ధైర్యం తెచ్చుకొని ఆ జయనందన్ గాడి మీద కేసు పెడితే మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది మేడం. కూడా అతి త్వరలో జరుగుతుందని నాకు నమ్మకం ఉంది కానిస్టేబుల్. ఇక జై ఏమో కోపంతో ఇంటికి రాగానే జాను వచ్చి, ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? ఏం లేదు జాను. అవును, ఈ టెడ్డీ బియర్ ఏంటి ఇంత అసహ్యంగా ఉంది? నాకు నచ్చలేదు జాను, బయట పడేసేయి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఈ టెడ్డీ బియర్ నా ఫేవరెట్, నాకు ఫస్ట్ టైం గిఫ్ట్గా నా విశ్వ ఇచ్చాడు. ఇది విని జయనందన్ తట్టుకోలేక కోపంతో, జాను నేను చెప్తున్నాను కదా, చెప్పింది చెయ్యి. ఆ టెడ్డీ బియర్ని డస్ట్బిన్లో పడేయి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అంటే అదే జాను, ఎందుకో ఆ టెడ్డీ బియర్ నాకు నచ్చలేదు, అందుకే అంటున్నా. నా కోసం నేను చెప్పినట్టు చేయొచ్చు కదా జాను. ఓకే సార్. అసలు సార్ ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జయనందన్ వచ్చి, జాను నేను అలా మాట్లాడినందుకు నన్ను దయచేసి క్షమించు. ఎందుకంటే నాకు నచ్చని వస్తువు ఈ ఇంట్లో ఉండకూడదు, అందుకే అలా ప్రవర్తించాను, నన్ను క్షమించు జాను. ఇట్స్ ఓకే సార్. ఇదిలా ఉండగా సిద్ధి ఏమో బసవయ్య దగ్గరికి వచ్చి, నాన్న మీకు ఒక విషయం చెప్పాలి, నేను తులసి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తులసి ఎవరో కాదు నాన్న, లక్ష్మక్క కూతురు, అంటే కీర్తన ఆడపడుచు. కానీ సిద్ధు, నువ్వు కీర్తన ఫ్యామిలీనే చూడొద్దని అసహించుకున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమో నాకు కూడా తెలియదు నాన్న, నాకు తులసి అంటే చాలా ఇష్టం. తులసిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, అందుకే నా మనసులోని మాటను తులసికి చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళొస్తాను నాన్న. ఇటు బసవయ్య కోపంతో, రే సిద్ధు, నీ ప్లాన్లో నువ్వుంటే ఇక నా ప్లాన్లో నేనుంటాను. వెంటనే కనిష్కకి ఫోన్ చేసి చెప్పాలి. ఆ తులసిని పెళ్లి చేసుకుంటే నా రాజకీయ పదవి లేకుండా పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎత్తుకు పై ఎత్తేయాలి, ఈ రాజకీయంలో ఉండాలంటే ఎన్నో అబద్ధాలు ఆడాలి అనుకుంటూ ఇక బసవయ్య కనిష్కకి ఫోన్ చేసి, హలో కనిష్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమైంది అంకుల్? సిద్ధు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సిద్ధు నీకు సొంతం అవ్వాలంటే ఆ అమ్మాయితో నువ్వు గొడవ పడాలి. ఆ తులసి సిద్ధుని కలవనీయకుండా చేయాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది కనిష్క. నీకు సిద్ధు కావాలనుకుంటే ఆ అమ్మాయిని దూరం చేయి, అంతా నీ చేతుల్లోనే ఉంది కనిష్క. మధ్యలోకి దూరి ఆ తులసిన సిద్ధుని పెళ్లి చేసుకోవాలని చూస్తుందమ్మా. పిల్ల ఏం మాయ చేసిందో, ఏం మత్తు మందిచ్చిందో తెలీదు, కానీ నా సిద్ధు ఆ తులసిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడమ్మా. తులసికి ఐ లవ్ యూ చెప్తానంటూ సిద్ధు బయలుదేరాడమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదమ్మా. ఆ తులసి అడ్డుగా వచ్చింది కాబట్టి నువ్వే తొలగించాలమ్మా. నాకు వదిలేయండి అంకుల్, అంతా నేను చూసుకుంటాను. తులసి, నువ్వెవరో ఈ గుడిలోనే చూస్తాను. నీతో తాడో పేడు తెలుసుకుంటాను. నా సిద్ధి నీకు కావాలనా? ఈ కనిష్కతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. ఇటు ఏమో సిద్ధు సంతోషంతో ఇక లక్ష్మి వాళ్ళ ఇంటికి రాగానే కీర్తన చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటన్నయ్యా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? ఏ కీర్తన, ముందు లక్ష్మక్క ఎక్కడుందో ఫస్ట్ చెప్పు. ఏంట్రా నువ్వు వరుసలు కూడా కల్పిస్తున్నావు? మా అత్తయ్యను అక్క అనడం ఏంట్రా? ముందు లక్ష్మక్క ఎక్కడుందో చెప్పు. మా అత్తయ్య తులసి గుడికి వెళ్ళారు.
అయినా నీకు ఈ ఇల్లన్నా ఈ మనుషులన్నా నచ్చదు కదరా. అయ్యో కీర్తన, నీకు తర్వాత చెప్తాను, నేను వెళ్ళొస్తాను. అయ్యో ఒక్క నిమిషం ఆగన్నయ్యా, నాకు విషయం ఏంటో చెప్పు. తర్వాత చెప్తానని చెప్తున్నాను కదా, వెళ్ళొస్తాను కీర్తన, బాయ్. ఇక కీర్తన ఏమో ఆలోచిస్తూ, అసలు ఈ సిద్ధు ఏంటి మా ఇంటికి రావడం ఏంటి, వరుసలు కలపడం ఏంటి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు, ఎలాగైనా సరే తెలుసుకోవాలి అనుకుంటూ కీర్తన బసవయ్యకు ఫోన్ చేసి, నాన్న అసలు విషయం ఏంటో చెప్పండి, సిద్ధు మా ఇంటికి ఎందుకు వచ్చాడు, ఈ ఇంట్లో వాళ్ళన్నా కుటుంబం వల్ల నచ్చదు కదా నాన్న, అసలు ఏ పని మీద వచ్చాను నాన్న. అమ్మ కీర్తన, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మీ అన్నయ్య తులసిని ప్రేమిస్తున్నాడు. ఇది విని కీర్తన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నాన్న, అసలే ఆ తులసికి కుజదోషం ఉంది, ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు బలైపోతారు, అలాంటిది అన్నయ్య తులసిని ప్రేమించడం ఏంటి నాన్న, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపేలా చేయి నాన్న. నేనేం చేయాలమ్మా కీర్తన, నా మాట వినట్లేదు, తులసిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పేశాడు. అని నాన్న, అన్నయ్య తులసిని పెళ్లి చేసుకుంటే చనిపోతాడు, ఆ దరిద్రప్తి నా కొంపలోకి వస్తే ఇక శనిదేవత తాండవిస్తుందమ్మా, ఎలాగైనా సరే నా రాజకీయంలో అలా జరగడానికి వీల్లేదు. అమ్మ కీర్తన, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ తులసి సిద్ధుని కలవనీయకుండా చేయి, అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. మీ అన్నయ్య క్షేమంగా ఉండాలనుకుంటే తులసిని సిద్ధుకు దూరం చేసేసేయి. అవును నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే, ఎలాగైనా సరే సిద్ధును తులసిని కలవనీయకుండా చేస్తాను. ఏమో సిద్ధు గుడికి రాగానే ఇక కనిష్క కూడా గుడికి వచ్చేస్తుంది. ఇంతలో లక్ష్మి తులసి ఇక దేవునికి మొక్కుతుంటే సిద్ధు సంతోషంతో ఇక తులసి దగ్గరికి వస్తుండగా కనిష్క తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది నా వస్త్రధార చీరను కొట్టేసిందే కాక నా సిద్ధుని సొంతం చేసుకోవాలనుకుంటుందా, పాపిష్టిది, దీన్ని వదిలిపెట్టను, ఎలాగైనా దీన్ని అంతు చూస్తాను అనుకుంటూ కనిష్క తులసి దగ్గరికి వెళ్ళగానే ఇంతలో సిద్ధు వచ్చి, ఏంటి కనిష్క, నువ్వేంటి ఇక్కడికి రావడం, నీకు తులసి తెలుసా, తులసి ఎవరో నాకు బాగా తెలుసు సిద్ధు, నా వస్త్రధార చీరను ఇదే కదా నొక్కేసింది, దొంగతనంగా తీసుకుంది, దీన్ని నేనెలా మర్చిపోతాను. ఇక సిద్ధు కోపంతో, కనిష్క ఏం మాట్లాడుతున్నావు, తులసి వస్త్రధార చీరను తీసుకోలేదు, నేనే నా చేతులతో స్వయంగా తులసికి నేనే ఇచ్చాను. ఇది విని కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సిద్ధు, అంటే నువ్వేనా వస్త్రధార చీరను ఈ తులసికి ఇచ్చింది? అవును, నేనే ఇచ్చాను. నీకు చెప్పాను కదా తులసి అంటే ఇష్టం, తులసినే పెళ్లి చేసుకుంటానని. ఈ అమ్మాయే తులసి. ఓహో, ఈ తులసిని చూస్తే అర్థమవుతుంది, మంచి రిచ్ క్యాండిడేట్ని పట్టావు కదా తులసి. లక్ష్మి కోపంతో, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నా బిడ్డ ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఇంకోసారి నోరు జారి అలా మాట్లాడకమ్మా. ఏంటంటే మీ బిడ్డను బాగానే వెనకేసుకొస్తున్నారు కదా, మీ బిడ్డ సంగతి నాకు బాగా తెలుసు. ఇక సిద్ధు కోపంతో, కనిష్క ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి సిద్ధు, అంటే నన్ను బయటికి వెళ్ళిపోమంటావా? అవును, వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపో, నువ్వంటే ఇష్టం లేదు అనేసరికి కనిష్క మనసులో, సిద్ధు నిన్ను వదులుకోను, నువ్వు నాకు సొంతం, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, ఈ తులసి అంతు చూస్తాను అనుకుంటూ కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.